సో అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ నో టైమ్ ఐ అండర్స్టూడ్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ మీ అని. ఎందుకంటే ఆల్ త్రూ ద 4 years ఆఫ్ మై ఇంజనీరింగ్ నేను ఈ స్టార్ట్అప్ పనుల వల్ల కావచ్చు లేదా క్రియేటింగ్ సంథింగ్ అనే ఒక ఐడియాతో ఐ వాస్ ఆల్వేస్ అవుట్ సైడ్ లెర్నింగ్ ఫ్రమ్ రియల్ పీపుల్ ఇన్ రియల్ టైమ్ అనమాట. అండ్ 6 months తర్వాత అదే ఐడియా కేమ్ ఇన్ టు ద పబ్లిక్ యాజ్ టాటా డోకోమో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్, ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ as a boy of 18 years I'm able to think of something that could be actually made. What we have built is something that is for everyone. ప్రతి ఒక్క నార్మల్గా షూ వేసుకునే ప్రతి ఒక్కరికి స్మార్ట్ షూ అనేది అవసరం అనేది మాకు అర్థమైంది అనమాట. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది కేవలం మనకు ఇష్టం ఉంటే మాత్రమే చేయగలం. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఓన్లీ బికాస్ వీ లవ్ ఇట్, నాట్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. సో ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఈ ఏరియా మీద వర్క్ చేస్తున్నప్పుడు గైడెన్స్ గురించి అని, హెల్ప్ గురించి అని, వాట్ ఎవర్ మే బి ద రీజన్, నేను నా ఫ్రెండ్ ఒక స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ హెడ్ని వెళ్ళి కలిసాం అనమాట. సో అతనితో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతను హీ లవ్డ్ అట్ us విత్ డిస్బిలీఫ్ అండ్ సర్కాసం, నవ్వి పంపించేసాడు మమ్మల్ని. బట్ బికాస్ వీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ఐడియా వీ స్టార్టెడ్ పర్సీవింగ్ అనమాట. సో వీ బిల్డ్ ద ఫస్ట్ ప్రోటోటైప్. అది బిల్డ్ చేస్తున్న టైంలో అబ్రాడ్లో ఉండే ఒక ఫ్రెండ్తో రెగ్యులర్గా కాన్వర్జేషన్స్లో మాట్లాడడం జరిగింది. సో ఆ కాన్వర్జేషన్స్లో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్ మేము ఏం తయారు చేసాం అండ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ అని. సో అది చెప్తున్నప్పుడు వాడు దాని మధ్యలోనే ఆపేసి, మీరు చెప్తున్న లాంటి ప్రోడక్ట్స్ కోసం సిలికాన్ వ్యాలీ నుంచి షాంఘైకి స్పెషల్గా ఫ్లైట్స్ వేసుకొని వస్తారు, అలాంటి ప్రోడక్ట్ నువ్వు బెంగళూరు లాంటి సిటీలో కూర్చొని బిల్డ్ చేస్తానంటే నేను నమ్మలేను అన్నాడు. అండ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ దట్ ఇన్సిడెంట్ అదే సిలికాన్ వ్యాలీలో ఉండే వన్ ఆఫ్ ద టాప్ టెక్ గేమ్స్ ఈజ్ నౌ ఇన్ టాక్స్ విత్ us ఫర్ పొటెన్షియల్ కొలాబరేషన్. నమస్కారం, నా పేరు లాలకృష్ణ. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఫీమో టెక్నాలజీస్. మన జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనల కన్నా వాటిని మనం అనుభూతి చెందే విధానం, వాటిని మనం రియాక్ట్ అయ్యే విధానం మన డెస్టినీని, మన జర్నీని డిఫైన్ చేస్తాయి. సో ఈ రోజు నా జీవితంలో జరిగిన అలాంటి కొన్ని అనుభవాలని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. యాజ్ ఎ చైల్డ్ నేను ఒక క్యూరియస్ కిడ్గా పెరిగాను. మై పేరెంట్స్ వాళ్ళకి తెలిసిన వేస్లోనే నా క్యూరియాసిటీని బూస్ట్ చేసేవాళ్ళు. సో వన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ దట్ క్యూరియాసిటీ ఏంటంటే నేను నా ఫస్ట్ 12 years ఆఫ్ ఎడ్యుకేషన్ని 10 different schools లో చదివాను అనమాట. సో ఐ హ్యాడ్ సమ్ ప్రెటీ గుడ్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై చైల్డ్హుడ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ టు మీ వాజ్ మ్యాథమెటిక్స్. సో నేను 3rd class లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నెంబర్ సిస్టమ్ అనేది నాకు ఇంట్రడ్యూస్ అయింది. I was very much fascinated what numbers can become. Divisions, all those division calculations, the multiplication calculations, LCD, GCD, these the number systems. So these things were really very much interesting and fascinating for me. So a curiosity toni, fascination toni, when I came to my 5th class, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయి I told him నేను ఇంకా స్కూల్కి వెళ్ళను, I will only study mathematics అని. So he is not someone who will outright say no to anything. So he asked me, ఓన్లీ మ్యాథమెటిక్స్ చెప్పే స్కూల్స్ ఎక్కడ ఉంటాయి అనేసి. సో అప్పుడు ఏం జరిగిందంటే లైక్ మై కజిన్ వాజ్ ఆల్రెడీ స్టడీయింగ్ ఇన్ నవోదయ ఆ టైంకి. సో దెన్ ఐ గాట్ టు నో నవోదయ ఎగ్జామ్కి మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ అనేసి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ రిలీవ్డ్. మిగతా సబ్జెక్ట్స్ ఏమీ ఉండదు, ఐ కెన్ ఓన్లీ ఫోకస్ ఆన్ మై మ్యాథ్స్ అని. సో ఐ టోల్డ్ హిమ్ నేను నవోదయకి కంప్లీట్ కోచింగ్ తీసుకుంటాను, 1-2 years కోచింగ్ తీసుకునైనా నవోదయ కోరుకుంటా, ఐ విల్ జస్ట్ బీ ఆన్ దట్ అనేసి. ఈవెన్ మై డాడ్, ఈవెన్ దో హీ నోస్ వాట్ ఐమ్ అప్ టు, హీ సెడ్ ఓకే. సో those were my golden, that was my golden time. Every day, all through the day, doing mathematics, doing the calculations in my brain. That's where I got completely myself involved in doing something. So దాని తర్వాత by 8th I got into my regular education and I completed my 12th and everything. సో ఈ 12 years ప్రాసెస్లో మా పేరెంట్స్ నాకు తెలియకుండానే నా లోపల ఇన్కల్కేట్ చేసింది ఏంటంటే, మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది కేవలం మనకు ఇష్టం ఉంటే మాత్రమే చేయాలన్నమాట. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఓన్లీ బికాస్ వీ లవ్ ఇట్, నాట్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. ఇంకోటి ఏంటంటే, వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ వీ హ్యావ్ టు బీ అబ్సల్యూట్లీ డెడికేటెడ్, ఫోకస్డ్ టు ఇట్. తిక్కులు చూడకూడదు. ఒక పని చేస్తున్నాం అంటే ఆ పనికి మాత్రమే మనం డెడికేట్ అయిపోయి ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద 2 major lessons and experiences
ఐ హ్యావ్ గెయిన్డ్ ఇన్ మై చైల్డ్హుడ్. నా 12th క్లాస్ అయిపోయిన తర్వాత నేను విజయవాడ ఉషారామ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. సో ద ఫస్ట్ ఇయర్ వాజ్ రియలీ నైస్. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని అండ్ యూస్ టు ఆస్క్ మెనీ డౌట్స్. ఇట్ వాస్ గుడ్. అరౌండ్ సేమ్ టైం ఇండియాలో స్టార్ట్అప్ బజ్ అనే ఒక బజ్ స్టార్ట్ అయిందనమాట. వేర్ ఫ్లిప్కార్ట్ అప్పుడే స్టార్ట్ అయ్యి బుక్స్ అమ్మడం స్టార్ట్ చేసింది. అమెజాన్ అప్పటికి ఇంకా ఇండియాలోకి రాలేదు. జబాంగ్ అనేది బట్టలు అమ్ముతూ ఉంది అండ్ మింత్రా అనే ఒక ఐడియా ఫ్లోట్ అవుతూ ఉంది అండ్ ఎవ్రీ వన్ వాస్ టాకింగ్ అబౌట్ స్టార్ట్అప్స్ అనమాట. అండ్ దట్ వాస్ ద సేమ్ టైమ్ యాపిల్ ఆల్సో బికేమ్ హ్యూజ్ సక్సెస్ గ్లోబల్లీ. యాపిల్ ప్రోడక్ట్స్ వర్ రియల్లీ నైస్. అందరికీ యాపిల్ ప్రోడక్ట్స్ అనేటివి నచ్చుతూ ఉండింది. అండ్ స్టీవ్ జాబ్స్ వాజ్ లుక్డ్ యాజ్ ఎ లివింగ్ లెజెండ్. స్టీవ్ జాబ్స్ అప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లివింగ్ లెజెండ్ లాగా ఉన్నాడు అనమాట. అండ్ దిస్ గాట్ మీ. ఇది నాకు తెలియకుండానే నన్ను పట్టుకుంది. బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మా కాలేజ్లో ఒక ఫెస్ట్ పెట్టారు. ఫెస్ట్లో వీ హ్యాడ్ అ బీ ప్లాన్ కాంపిటీషన్. ఒక బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ రన్ చేశారు. అందులో ఐ ప్రెజెంటెడ్ మై బీ ప్లాన్ అండ్ అది అందరికీ నచ్చింది అండ్ ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ మీ ఫర్ దట్. అండ్ 6 months తర్వాత అదే ఐడియా కేమ్ ఇన్ టు ద పబ్లిక్ యాజ్ టాటా డోకోమో. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ యాజ్ ఏ బాయ్ ఆఫ్ 18 years ఐఎమ్ ఏబుల్ టు థింక్ ఆఫ్ సంథింగ్ దట్ కుడ్ బి యాక్చువల్లీ మేడ్. మనం ఆలోచిస్తున్నది రియల్ టైంలో ఒక బిజినెస్ ప్లాన్ అవ్వగలుగుతుంది అనే ఒక హ్యాపీనెస్ ఉంది. అండ్ దట్ వాజ్ సేమ్ టైం నేను ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్కి మైగ్రేట్ అయిపోయాను అనమాట. అండ్ దిస్ వాజ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా ఫ్రెండ్స్ హూ నోస్ దిస్ స్టోరీ, ఏం జరిగిందో తెలిసిన వీళ్ళని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. వై డోంట్ యూ స్టార్ట్ ఏ కంపెనీ అనేసి దే స్టార్టెడ్ గివింగ్ మీ ఎగ్జాంపుల్స్. అండ్ ఈవెన్ నాకు కూడా ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి, దిస్ ఈస్ ద టైమ్ అని అనిపించింది. సో ఆ టైంలో బై ద ఎండ్ ఆఫ్ మై ఫస్ట్ ఇయర్ నేను ఫస్ట్ కంపెనీని ఒక యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాను. సో వీ కేమ్ ఫ్రమ్ దేర్ అండ్ చిన్న కంపెనీస్కి యాడ్స్ చేస్తూ ఇట్లాగా ద డేస్ వర్ గోయింగ్ ఆన్. బట్ సిన్స్ ఐఎమ్ అన్ ఇంజనీర్ బై ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్, సో దెర్ వాజ్ అనదర్ ప్రాబ్లమ్ యాజ్ ఎ స్టూడెంట్ వీ వర్ ఫేసింగ్ అట్ దట్ టైం. ఏంటంటే మాకు కాలేజ్కి టైంకి వెళ్ళాలన్నమాట. టైంకి వెళ్ళకపోతే ఫైన్ కట్టాల్సి వచ్చేది. సో టైంకి వెళ్ళాలి అంటే వీ నెవర్ నో వాట్ టైం ద బస్ విల్ కమ్. సో బస్ ఎప్పుడు వస్తుందో తెలీదు, వచ్చిన బస్సు ఫ్రీ ఉంటుందా లేకపోతే క్రౌడెడ్ ఉంటుందో కూడా ఐడియా ఉండదు అనమాట. సో ఆ పాయింట్ లో వితౌట్ ఒక బస్ ట్రాకింగ్ సిస్టమ్ ని విత్ అన్ RFID సెన్సార్ తో చేస్తే వీ కెన్ సాల్వ్ బోత్ ద ప్రాబ్లమ్స్ అనేసి ఐ హ్యావ్ డిజైన్ ద మిషన్ అనమాట. ఆ మిషన్ ని తయారు చేసాము. చేసిన తర్వాత వీ స్టార్టెడ్ అప్రోచింగ్ పీపుల్. గవర్నమెంట్స్ ని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైం అండ్ ఫర్ వేరియస్ రీజన్స్ అది కంప్లీట్లీ ఫైనలైజ్ అవ్వలేదు. అండ్ అట్ దట్ సేమ్ టైం నా ఇంజనీరింగ్ కూడా ఫినిష్ అయిపోయింది అండ్ నాకు యూరోప్లో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది అనమాట నా మాస్టర్స్కి. సో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ నేను ఇంకా అబ్రాడ్ వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ నో టైమ్ ఐ అండర్స్టూడ్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ మీ అని. ఎందుకంటే ఆల్ త్రూ ద 4 years ఆఫ్ మై ఇంజనీరింగ్ నేను ఈ స్టార్ట్అప్ పనుల వల్ల కావచ్చు లేదా క్రియేటింగ్ సంథింగ్ అనే ఒక ఐడియాతో ఐ వాస్ ఆల్వేస్ అవుట్ సైడ్ లెర్నింగ్ ఫ్రమ్ రియల్ పీపుల్ ఇన్ రియల్ టైమ్ అనమాట. సో అటువంటి లెర్నింగ్ ని నౌ ఐ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఇన్ సిట్టింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అన్నప్పుడు somehow I was not at all comfortable. అండ్ నేను ఇదే మా పేరెంట్స్ కూడా చెప్పాను, నేను ఇక్కడ కంఫర్టబుల్ గా లేను అని. సో దే సెడ్ నీ కంఫర్టబుల్ గా లేకపోతే డోంట్ థింక్ ట్వైస్, వచ్చేసే అన్నారు. సో ఐ కేమ్ బ్యాక్. సో నేను యూరోప్ నుండి రిటర్న్ వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ నాగరాజ్ ఇద్దరం సజెస్ట్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేశాను. బేసికలీ ఇట్స్ అన్ అడ్రసింగ్ అప్లికేషన్. సో తర్వాత మేము ఈ సజెస్ట్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కేల్ మొబైల్ అప్లికేషన్ విత్ డేటాబేస్ అండ్ ఎవ్రీథింగ్ తయారు చేసిన తర్వాత బెంగళూరులో ఉండే ఒక సెలబ్రిటీ ఆంటర్ప్రెన్యూర్ అతనితో కలిసి ఒక లిమిటెడ్ ఏరియాలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేశాం. సో తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమైంది అంటే డ్యూ టు అనదర్ అగైన్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ వీ కుడెంట్ మేము సజెస్ట్ అనే దాన్ని కంప్లీట్లీ రియల్ టైంలోకి తీసుకురావడం చాలా కష్టమైపోయి కుదరలేదు అనమాట. సో ఫైనల్లీ మేము సజెస్ట్ ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ డార్క్ ఫేజ్ ఫర్ మీ. సో నేను ఐ వెంట్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఎ డిప్రెషన్.
బికాజ్ we thought we are going to completely మన ఇండియాలో అడ్రస్ ని వాడే విధానాన్ని రెవల్యూషనైజ్ చేయబోతున్నాం దీని ద్వారా అని అనుకున్నాం. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేయాల్సి వచ్చింది. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వెంట్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ ఎ డిప్రెషన్. అండ్ ఆ టైంలోనే చాలా ఓవర్ వెయిట్ కూడా అయిపోయాను. సో అప్పుడు ఫస్ట్ అండ్ చాలా క్లమ్జీగా మెస్సీ పీరియడ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 3 to 4 months టైం. సో అప్పుడు ఐ మేడ్ ఎ డెసిషన్ టు ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఫస్ట్ నేను నా గురించి నేను పట్టించుకుంటే తర్వాత ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అని నాకు ఒకటి అర్థమైంది. సో దెన్ ఐ స్టార్టెడ్ వాకింగ్. ఫస్ట్ ఫిట్నెస్ కదా, వాకింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. వాకింగ్ కూడా ఎందుకు అంటే దానికి ముందు ఆల్మోస్ట్ ఒక 2 years పాటు కంటిన్యూస్ గా జిమ్స్ కి వెళ్ళి మనీ పే చేయడం బట్ ఐ నెవర్ యూస్ టు గో టు జిమ్ అనమాట. మనీ కట్టే రోజు జిమ్కి వెళ్తాను, నెక్స్ట్ డే పొరపాటును కూడా జిమ్కి వెళ్ళేవాడిని కాదు, కనీసం ఎలా ఉందో చూడడానికి కూడా. సో ఆల్మోస్ట్ ఒక 2-3 years ఒక 6-7 జిమ్స్ తో ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ ప్రొక్రాస్టినేషన్ థింగ్ ఫర్ మీ. చాలా కాన్స్టెంట్ గా ఇది పోతా ఉంది. నేను వీటిని పోస్ట్ పోన్ చేసుకోవడం అండ్ ఫైనలీ మెంబర్షిప్ అనేది ఎండ్ అయిపోవడం. సో ఐ థాట్ లేదు, ఇట్లా జిమ్స్ తో అయితే వర్కౌట్ అయ్యేలాగా లేదు, ముందు నేను లెట్ మీ స్టార్ట్ వాకింగ్ అని. సో ఈ వాకింగ్ కోసము వీ క్రియేటెడ్ మొబైల్ అప్లికేషన్, మీ అండ్ మై ఫ్రెండ్. ఎందుకంటే వీ బోత్ వాంటెడ్ టు వాక్ అనమాట. లెట్ స్టార్ట్ విత్ వాకింగ్ అని. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 2-3 months తర్వాత వన్ ఫైన్ డే ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై ఫీట్. అంటే నేను నడుస్తున్నప్పుడు, జనరల్ గా మనం నడుస్తున్నప్పుడు మనము నడక గురించి తప్ప ప్రతి దాని గురించి ఆలోచిస్తాం. అంటే ఎయిదర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాం, లేదా పక్కన పర్సన్ తో మాట్లాడుతూ ఉంటాం, చుట్టూ సీనరీస్ చూస్తాం, లేదా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. మనం మన ఫీట్ ని అబ్జర్వ్ చేయడం తప్ప ప్రతిదీ చేస్తాం అనమాట. అంటే దెబ్బ తగలడము, మనం కింద పడిపోతే తప్ప. అప్పటిదాకా మనకు మన కాళ్ళతో నడుస్తున్నాం అన్న స్పృహ కూడా ఉండదు చాలా మందికి. సో వీ థాట్ obviously as a curious mind we started digging into the process. నేను మీకు ఫస్ట్ ఇప్పుడు ద బేసిక్ వర్షన్ ఆఫ్ ద షూ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇఫ్ యూ సీ, ఇది చూడడానికి రెగ్యులర్ షూ లాగే ఉంది కదా, బట్ ద యాక్చువల్ టెక్నాలజీ విల్ బి ఇన్సైడ్ అనమాట. సో దిస్ ఈస్ అవర్ పేటెంటెడ్ డిజైన్ అండ్ మోడల్. ఇది ఏంటంటే దిస్ ఈస్ ద సెన్సర్ ఫుట్ బెడ్. ఇది షూ లోపల ఉంటుంది, ఇన్సోల్ లోపల. ఇది నార్మల్ గా యూజర్స్ కి కానీ ఎవరికి కనపడదు. అండ్ ఈ చిప్ కూడా షూ లోపలే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇన్సోల్ లోపల ఉండే ఈ సెన్సర్ ఫుట్ బెడ్ వల్ల మన టో నుండి హీల్ వరకు జరుగుతున్న ఎంటైర్ యాక్టివిటీ ఏదైతే ఉందో, యూజర్స్ నడుస్తున్నప్పుడు కానీ, పరిగెడుతున్నప్పుడు కానీ, ఏదైనా ఎనీ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు కానీ, వీటి మధ్యలో జరుగుతున్న ఎంటైర్ డిఫరెన్సెస్ ని, అంటే అది ఫోర్స్ డిఫరెన్సెస్ కావచ్చు, లేదా వెయిట్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు. సో వెయిట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ఫర్ ఆల్ దీస్ ప్రాసెస్ ఈ సెన్సర్ ఫుట్ బెడ్ అనేది యూజ్ చేస్తాం. సో వాకింగ్ ప్యాటర్న్ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన నడక మీద చాలా ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ బోత్, ఈ రెండు డిపెండ్ అయి ఉంటాయి. అది రాంగ్ వాకింగ్ ప్యాటర్న్ వల్ల జాయింట్ పెయిన్స్ అనేది వెరీ వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది అనమాట ఈ రోజుల్లో. సో ఈ ప్రోడక్ట్ ని ఫిజియోథెరపిస్ట్లకు చూపించినప్పుడు వాళ్ళు మెయిన్ గా ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటంటే వాళ్ళు దే కెన్ మానిటర్ దేర్ పేషెంట్స్ ఇన్ లైవ్ అనమాట. ఎందుకు అంటే జనరల్ గా వెన్ పేషెంట్స్ రీహాబిలిటేషన్ లో పీపుల్ ఉన్నప్పుడు, రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్నప్పుడు వాళ్ళని కాన్స్టెంట్లీ మానిటర్ చేయడానికి there is no equipment that can monitor their weight, వాళ్ళ వెయిట్ బ్యాలెన్స్ ని, బాడీ బ్యాలెన్స్ ని, పోస్చర్ బ్యాలెన్స్ ని 24/7 అంటే ఎవ్రీ టైమ్ మానిటర్ చేయగలిగే డివైస్ ఏది లేదన్నమాట ఇప్పటిదాకా. సో దట్స్ ద రీజన్ ఇది చూపించిన తర్వాత దే ఇమీడియట్లీ పిక్డ్ ఇట్. సో when we understood what we have created, ఫిజియోథెరపిస్ట్లతో మాట్లాడిన తర్వాత మాకు యాక్చువల్ గా మేము ఏం తయారు చేసాము అనేది మాకు అర్థమైంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ మేడ్ సర్టెన్ చేంజెస్. మా ప్లాట్ఫామ్ లో, మా సాఫ్ట్వేర్ లో మేము కొన్ని సర్టెన్ చేంజెస్ కూడా చేసుకున్నాం. తర్వాత ఇదే ప్రోడక్ట్ ని స్పోర్ట్స్ కోచెస్ కి తీసుకెళ్లి చూపించాం. సో ఈవెన్ ద స్పోర్ట్స్ కోచెస్ దగ్గర నుంచి కూడా ద సేమ్ థింగ్.
ఇప్పుడు ఒక ప్లేయర్ కి పోస్చర్ యొక్క బ్యాలెన్సింగ్ నేర్పించాలన్నా, లేదా ఒక ప్లేయర్ యొక్క పోస్చర్ అర్థం చేసుకోవాలన్నా, లేదా ఒక ప్లేయర్ యొక్క వెయిట్ ఫ్లక్చువేషన్ ని, బాడీ బ్యాలెన్స్ ని గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ట్రైనింగ్ లో కానీ అర్థం చేసుకోవాలన్నా దేర్ ఆర్ నో రియల్ టైమ్ మెకానిజమ్స్ అన్నమాట కోచెస్ కి. అండ్ ఆల్సో వాళ్ళ ఎవ్రీ ప్లేయర్ కి ఫీట్ తో పరిగెట్టే ప్రతి ప్లేయర్ కి వాళ్ళ లోవర్ బ్యాక్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి దెర్ ఈస్ నో పర్టికులర్ డిఫైన్డ్ ఎక్విప్మెంట్. అండ్ సో ఇది చూపించినప్పుడు ద స్పోర్ట్స్ కోచెస్ ఆల్సో ఫెల్ట్ దిస్ వుడ్ బి ద ఐడియల్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ స్పోర్ట్స్ పర్సనాలిటీ. సో వీళ్ళ ద్వారా వీళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత వీ అండర్స్టూడ్ వీ కెన్ బ్రింగ్ ఎ రెవల్యూషన్ ఇన్ ద స్పోర్ట్స్ ఇండస్ట్రీ. ఫైనలీ బోత్ ఫిజియోథెరపిస్ట్ అండ్ స్పోర్ట్స్ కోచెస్ వీళ్ళిద్దరితో మాట్లాడి అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ నుంచి వచ్చిన పీపుల్ కి ప్రోడక్ట్ ని చూపించి వాళ్ళ నీడ్స్ ని డిస్కస్ చేసి, అండ్ అట్లాగే స్పోర్ట్స్ ప్లేయర్స్ తో మాట్లాడి వాళ్ళ నీడ్స్ ని డిస్కస్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాట్ వీ హ్యావ్ బిల్ట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్క నార్మల్ గా షూ వేసుకునే ప్రతి ఒక్కరికి స్మార్ట్ షూ అనేది అవసరం అనేది మాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే ఇఫ్ వీ జస్ట్ లుక్ అరౌండ్ 21st సెంచరీలో ఉంటున్నాం అండ్ ప్రతిదీ స్మార్ట్ చేసుకున్నాం అనమాట. మన ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ స్మార్ట్. ఎట్లాగా అంటే ఇది జస్ట్ మన ల్యాండ్ లైన్ మొబైల్ నుంచి వీ కేమ్ టు స్మార్ట్ ఫోన్. దట్స్ ఫార్ బెస్ట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు షూ ఏజెస్ త్రూ ఎప్పటి నుండో మనతో ట్రావెల్ అవుతూ వస్తుంది అనమాట. సో అటువంటి షూ మాత్రం స్టిల్ స్మార్ట్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ ద సేమ్ లెదర్ ప్యాక్, సేమ్ అదే ఒక లెదర్ ప్యాచ్ లాగా ఉంటుంది అనమాట కాలికి. సో వీ అండర్స్టూడ్ ఇట్స్ హై టైమ్ ఫర్ ద షూ టు బికమ్ స్మార్ట్. ఎందుకంటే ఇఫ్ ఎ షూ బికమ్ స్మార్ట్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ టు ఎవ్రీ వన్ ఇన్ మెనీ వేస్. సో ఇటువంటి ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాకుండా, బికాస్ ఇట్ డిమాండెడ్ 3 years ఆఫ్ అవర్ రెలెంట్లెస్ కమిట్మెంట్ అనమాట. సో మీ అండ్ మై టీమ్ ఫర్ 3 continuous years మేము we took no holidays, no weekends, nothing. Everyone worked extra hours, ఎక్కువ టైం పని చేశారు, because there were too many parables we have to deal with. సో ఇదంతా చూసిన తర్వాత, సో there is one thing I have learned the best out of this journey with my startup. ఏంటంటే everyone wants to have the best life, right? సో ఫర్ మై అండర్స్టాండింగ్ బెస్ట్ లైఫ్ అంటే ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు ప్యాషనేట్ గా చేయడానికి ఒక పని ఉండాలి, అండ్ మన చుట్టూ ఉండే పీపుల్, మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ మనం ఆ పని చేయడానికి మనల్ని పుష్ చేస్తూ ఉండాలి. అండ్ లక్కీలీ ఐ హ్యాడ్ బోత్. సో ఫైనలీ ఐ విల్ లీవ్ యూ విత్ దిస్. 1989లో బ్యాక్ టు ద ఫ్యూచర్ మూవీ సిరీస్ యొక్క సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది. సో ఆ మూవీ ప్రకారం ఏంటంటే బై 2015 హ్యూమన్స్ ఫ్లైయింగ్ కార్స్ లో తిరుగుతూ ఉంటారు. బట్ సమ్హౌ మనం ఇంకా 2021లోకి వచ్చినా సరే స్టిల్ రోడ్ మీదే తిరుగుతున్నాం. ఆ మూవీ చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే అవర్ ఓల్డర్ జనరేషన్ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ us. సో లెట్ us all unite together in making this 21st century particularly ఒక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేదానికి ఈ 21st సెంచరీని ఒక ప్లాట్ఫామ్ లాగా చేసుకునేదానికి మనకు ఛాన్స్ ఉంది. లెట్స్ ఆల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఫైండింగ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.